మన జీవితం ఎప్పుడు కూడా ఒక యుద్ధరంగం. అవును అవును, కాదు కాదని. ఆత్మ అవునంటే శరీరం కాదంటుంది, ఆత్మ కాదంటే శరీరం కాదంటుంది, ఆత్మ కాదంటే ఇది అవును, ఆత్మ అవునంటే ఇది అవును, కాదంటే అవును, అవునంటే కాదు, కాదంటే అవును, అవునంటే కాదు. దీన్ని తెలంగాణ భాష ఎడ్డం అంటే తెడ్డం అంటారు. ఎడ్డం అంటే తెడ్డం. సిట్ అంటే స్టాండ్, స్టాండ్ అంటే సిట్. అలాంటి తత్వము మన లోపలికి వచ్చేసింది. మన లోపలే ఉంది. మన మరణము దాకా ఉంటుంది, లేక కడబూర ధ్వనించేదాకా ఉంటుంది. ఇప్పుడు మనం ఆదాము నుండి వచ్చినటువంటి ఈ ప్రాణశక్తితో మనం బ్రతికితే, మనం మంచి పనులు చేసినా కూడా వ్యర్థమే. అందుకే లోక సంబంధులు కొన్ని నీతి బోధలు చేస్తారు. స్వార్థం ఉండొద్దు, సాత్వికం ఉండాలి, తగ్గించుకోవాలి, దీనత్వం ఉండాలి. లోక సంబంధులు మంచి మంచి బోధలు చేస్తారు. అదంతా కూడా పెంట. మన నీతి క్రియలన్నీ మురికి గుడ్డ. యు ఆర్ డూయింగ్ సర్టన్ గుడ్ థింగ్స్ with the soulish energy, with the old nature. ప్రాచీన స్వభావముతో కూడా నువ్వు కొన్నిసార్లు క్షమిస్తావు, ప్రాచీన స్వభావంతో కొన్నిసార్లు నువ్వు ప్రేమ చూపుతావు, ప్రాచీన స్వభావంతో కొన్నిసార్లు నువ్వు ధర్మకార్యాలు చేస్తావు, ప్రాచీన స్వభావముతో కొన్నిసార్లు నువ్వు సేవా కార్యక్రమాలు చేస్తావు. అదంతా దేవుని ముందు చెల్లదు. ఒక పంది తెచ్చి నీకు లడ్డు ఇచ్చింది అనుకో, తింటావు నువ్వు? లడ్డు చాలా బాగుంది, మైసూర్ పాక్, జిలేబీ, పనిలో పనిగా చెప్తున్నా, ఆగ్రా పేట తెలుసా మీకు? ఎంతమంది తెలిసి చేయొద్దండి. వెరీ సాడ్ థింగ్, చాలామందికి ఆగ్రా పేట తెలియనే తెలియదు. అది చూడ్డానికి బాగుండదు, మనుషులు పై రూపము చూతురు, అది కొరికి చూస్తే తెలుస్తుంది. దాంట్లో జ్యూసీగా మొత్తం షుగర్ జ్యూస్ వస్తుంటుంది. ఆగ్రాపేట అని ఇష్టపడనులందరూ మీరు ఇప్పుడు మారు మనసు పొందండి. ఎందుకంటే మనకి ఏక మనసు ఉండాలి, అది నాకు చాలా ఇష్టం. ఆగ్రాపేట ఇస్తే అది ఏముందండి, అది ఏదో అంతా. నేను కూడా ముందు అట్లే అనుకున్నా, బాగలేదు అంతా, ఏదో ఎండిపోయినట్టు, ఏదో ఏదో పైన ఏదో తెల్లగా ఏదో పొడి బూడిద చల్లినట్టు ఉన్నది అని అనుకొని దాన్ని అసలు నేను కేర్ చేయలేదు. కానీ ఒకసారి తిని చూస్తే అప్పుడు అర్థమైంది, వామ్మో ఇంత బాగుంది, ఎన్ని ఏండ్లు నేను మిస్ అయిపోయానని. ఆగ్రాపేట అనేది ఇక సందులో ఎందుకంటే మనం సమయం సద్వినియోగం చేసుకోవాలి. నా బిడ్డలు చాలామంది ఆగ్రాపేట అని ఇష్టపడడం లేదు. ఏమండి, అది గుమ్మడికాయ హల్వా అంట, గుమ్మడికాయతో చేస్తారు ఆగ్రా వాళ్ళు. ఇప్పుడు రాజస్థాన్ గోబ్యాక్ అంటే ఇప్పుడు ఇది ఆగ్రాపేట కూడా గోబ్యాక్ అవుతుంది, రస్మలై గోబ్యాక్ అయిపోతుంది. మనకు చేయరాదు అది. ఏమండి, ఆగ్రాపేట మీకు ఇష్టం అబ్బులు గారు? ఓకే, ఆయన కూడా హైదరాబాదీయే. చాలా సంతోషం, చాలా వండర్ఫుల్ స్వీట్ అది. రస్మలాయి, రసగుల్లా, జిలేబీ మంచిది. కానీ ఒక పంది తీసుకొచ్చి ఇచ్చింది అనుకో, దాని మూతంతా అశుద్ధం, ఎక్కడ మూతి ముంచి వచ్చింది. అది తింటావా నువ్వు? అది దాన్ని చూడగానే నువ్వు అంతికొచ్చేస్తుంది అసలు మనకు. అలాగే ప్రాచీన స్వభావముతో, ప్రాచీన జీవముతో, పుట్టుకతో వచ్చిన ఆదాము సంబంధిత జీవముతో నీవు చూపే క్షమాపణ, సాత్వికము అన్ని దేవుని ముందు ఒక అశుద్ధంలాగా కనబడతాయి.
ఇంకో రహస్యం చెప్పనా, ఆదాము నుండి వచ్చిన ఆ స్వభావము జీవము నుండి నీవు చూపే మంచి గుణాలన్నీ కూడా సువార్తను అడ్డుకోవడానికి సైతాను వాడుకుంటాడు. దేవుని ప్రణాళికను అడ్డగించటానికి సైతాను వాడుకుంటాడు. చాలా నీతి బోధలు చేస్తావు, నీతిగా కార్యాలు చేస్తావు, కానీ సువార్తను మాత్రం అడ్డుకుంటావు. నువ్వు రక్షణ పొందవు, ఇంకోటి పొందనియవు. నువ్వు చాలా మంచోడు ఈ లోకం దృష్టిలో, కానీ నీకు రక్షణ ఉండదు, ఇంకోటి రక్షణ పొందనియవు. చాలా మంచోడివి, చాలా తగ్గింపు, వినయము, సాత్వికము, క్షమాపణ, ఉత్తమరావు, సర్వోత్తమరావు నువ్వు, కానీ దేవుని ప్రణాళికలోనికి నువ్వు రావు, ఇంకొకరిని రానియవు. అందుకే మానవునిలోని ఆదాము జీవమునకు సంబంధించిన మంచి లక్షణాలు ఎందుకు పనికిరావు. ఇంకొక జీవం ఉంది, అది దేవుని నుండి వచ్చిన జీవం, దాని పేరు నవీన స్వభావం. నూతన జీవం, నూతన స్వభావం. రోమా 6:3 నూతన జీవము కలిగిన వారమై నడుచుకొనున్నట్లన్నాడు. వాకింగ్ ఇన్ ద న్యూనెస్ ఆఫ్ లైఫ్. ఆ న్యూ లైఫ్ ఎక్కడిదయ్యా అంటే క్రీస్తు యొక్క జీవం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవండి రోమా 6. క్రీస్తు యేసు లోనికి బాప్తిస్మం పొందిన మనమందరం ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెను, అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకొనున్నట్లు బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై పాతి పెట్టబడితే. ఏం జీవము కలిగి నడుచుకుంటాము? నూతన జీవం. అప్పటిదాకా లేని జీవం ఏదో ఒకటి మన లోపలికి వస్తుంది. తల్లి గర్భంలోంచి మనం బయటపడ్డప్పుడు అప్పుడు ఒక జీవం మనలో ఉంది, అది ఆదాము జీవం. నువ్వు సువార్తను విని నమ్మి బాప్తిస్మం పొందినప్పుడు ఒక న్యూ లైఫ్, సెకండ్ ఎనర్జీ ఆఫ్ లైఫ్ నీ లోపల ప్రవేశిస్తుంది. ఆ నూతన జీవం కలిగి మనం నడుచుకోవాలి. ఆ నూతన జీవములో కూడా మళ్ళీ ఇవన్నీ ఉంటాయి: ప్రేమ, సంతోషము, సమాధానం, క్షమించే గుణం, దయాళుత్వం, అన్నీ ఉంటాయి, సాత్వికం. ఈ లోక సంబంధులు కూడా చాలామంది సాత్వికులుగా ఉంటారు. ఆత్మ సంబంధులు కూడా చాలామంది సాత్వికులుగా ఉంటారు. లోక సంబంధులు చాలామంది ప్రేమ చూపిస్తారు. క్రీస్తు యేసు సంబంధులు కూడా ప్రేమ చూపిస్తారు. కానీ మనము చూపే ప్రేమ ఆదాము నుండి వచ్చిన ఆ స్వభావము నుండి వచ్చిన ప్రేమ అయితే అది దేవుని ముందు ఎందుకు పనికిరాదు. మనం చూపే సాత్వికము, తగ్గింపు, దీన మనస్సు, మంచితనము, మంచి లక్షణాలు ఆదాము జీవములోనివైతే అది ఎందుకు పనికిరాదు? ఎందుకు పనికిరాదు? అదంతా ఒక అసహ్యమైన అశుద్ధం లాగానే దేవుడు చూస్తాడు. పంది తీసుకొచ్చి లడ్డు ఇచ్చినట్టు. దేవుడు మెచ్చుకోవాలంటే నువ్వు గొర్రెగా మారి అదే స్వీట్లు తీసుకురావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గొర్రెగా మారిన తర్వాత నువ్వు తెచ్చేది జిలేబీ కానీ మైసూరు పాక్ కానీ ఏదైనా దేవునికి ప్రీతికరంగా ఉంటుంది. గొర్రెగా ఎప్పుడు మారుతామంటే నూతన జన్మ పొందినప్పుడు దేవునిలోని జీవం, యేసు జీవం మన లోపలికి ప్రవహించి వస్తుంది. ఆ జీవము ద్వారా మనం క్షమించాలి, ప్రేమించాలి,
మంచి పనులు చేయాలి. దే లుక్ ఆల్మోస్ట్ యాజ్ వన్ అండ్ ద సేమ్, బట్ దే ఆర్ నాట్. ప్రేమ అంటే అంతా ఒకటేగా, తగ్గించుకోవడం అంతా ఒకటే కదా అని అనుకుంటుంటాం. కాదు. సాత్వికం అనేది దేవుని నుండి వచ్చిందో లేక ఆదాము జీవము నుంచి వచ్చిందో తెలియాలంటే ఒకటే యాసిడ్ టెస్ట్. దేవుని ప్రణాళిక వాళ్ళ ముందు పెట్టాలి. అంతసేపు మంచిగా భక్తిగా మాట్లాడేవాడు దేవుని ప్రణాళిక సంగతి చెప్పగానే పిచ్చుకుక్కలాగా అరుస్తూ ఉంటాడు. నాకు వద్దు, ఇది తప్పు అంటుంటాడు. మీరు గమనించండి. చాలా భక్తిగా ఉండే ఒక దైవజనుడికి కానీ క్రైస్తవుడికి కానీ ఓఫీర్ గారి పుస్తకాలు ఇవ్వండి, అదే యాసిడ్ టెస్ట్. అంతసేపు ప్రేమగా మాట్లాడేవాడు ఇక పిచ్చి పెట్టినట్టు అరుస్తుంటాడు. ఇక అరే ఏమైందా, దిస్ ఇస్ ఆల్ రాంగ్ రాంగ్. మొన్న మన అమల్ కొడుకు ఆశ్రిత్ కదా, ఏడు ఆశ్రిత్ ఏడు, ఆశ్రిత్కు సన్మానం చేయాలి మనం. అక్కడ సాంగ్ కాంపిటీషన్లో ఎక్సలెంట్గా పాడాడు. వాడు చక్కగా పాడతాడు, సంగీతం నేర్చుకుంటున్నాడు, చక్కగా పాడతాడు. నవనార్హ భువనాధిప పాడావు కదా. పాడిన తర్వాత పాపం వాడికి ప్రైజ్ ఇవ్వలేదు. ఫస్ట్ రౌండ్ సెలెక్ట్ అయ్యాడు, సెకండ్ రౌండ్ బాగానే ఓకే అయింది. ఫైనల్గా ప్రైజు మనోడికి కూడా ఇంకోరికి ఇచ్చారు. అక్కడ ఒక టీచరు అన్నదట, నువ్వు సెలెక్ట్ చేసుకున్న పాట రాంగ్, ఆ పాట కాకుండా ఇంకొకటి ఏదన్నా సెలెక్ట్ చేసుకుంటే నువ్వే ప్రైజ్ కొట్టేసేవాడివి అని చెప్పిందట. అవునా? తాతయ్యకి ఎట్ట తెలుసు అనుకుంటున్నావా? తాతయ్యకు సబ్ కుछ మాలూమ్ హై. ఇది సప్పుడు కాకుండా కూర్చుంటే కానీ అన్నీ చూస్తుంటాను నేను. అంటే దానికి అర్థమేంటి తెలుసా? నవనార్హ భువనాధిప కారుణ్య గుణశోభిత అనే పాటను బాగలేదన్నోడు భూమి మీద లేడు. అసలు క్రైస్తవులు కూడా ఇట్లాంటి అద్భుతమైన ఉత్తమ సాహిత్యం రాస్తారా? ఇంత సంగీతబద్ధంగా ఇలాగ రాగాలు పొందుపరుస్తారా? ఇలా పాడుతారా? ఇది బ్రాహ్మణులకే సొంతం అనుకున్నాం. క్రైస్తవులు అంటే ఏదో కులం తక్కువళ్ళు, జాతి తక్కువళ్ళు అనుకున్నాం. బ్రాహ్మణోత్తములే ప్రశంసించినటువంటి పాట అది. ఆ పాటను విని ప్రైజ్ ఇవ్వలేదు. ఎందుకంటే అక్కడ కూర్చున్నటువంటి ఆ పనికి మాలిన కుక్క ఒకడు ఉన్నాడు, వాడు ఓఫీర్ గారి వ్యతిరేకి. వాడు ఎవడంటే మృత్యువును జయించని వాడు ఒకడు అక్కడ కూర్చున్నాడు. సమజ్గా నాకెంత శాస్త్రం తెలుసో చూసినా. నేను ఏమెరగకుండా నాకు బాగలేదు కుయ్యో మొర్రో అని దుప్పటి కాకపోని పండుకుంటాను నేను, కానీ అన్నీ చూస్తుంటాడు. అర్థమైంది నన్ను నీకు చందు? ఆ మృత్యువు జయించలేదు, చచ్చిపోయినోడే, కానీ నేను జయించానని పేరు పెట్టుకున్నాడు విధవ. వాడు అక్కడ న్యాయ నిర్ణేత. వాడికి నేనంటే బద్ధవైరం. నేను వాడి ఇంటికి పోలేదు, వాడి పెళ్ళాన్ని గోకలేదు, ₹1 తీసుకోలేదు. ఆ చెత్తగాడికి నేనంటే ఇష్టం లేదు. నేనంటే ఇష్టం లేదు కాబట్టి నా పాట పాడినందుకు వాడికి ప్రైజ్ ఇవ్వలేదు. కానీ నీకు ప్రైజ్ యేసయ్య ఇచ్చాడు బేట. భయపడకు. మీరు ఓఫీర్ గారి బిడ్డలు అయినందుకు మిమ్మల్ని లోకం ద్వేషిస్తుంది, కానీ పరలోకం మిమ్మల్ని ఘనపరుస్తుంది. అక్కడికి పోయిన తర్వాత ఈ పిచ్చి కుక్కలకు ఎవరికి ఏం బహుమానం ఉండదు. నా బిడ్డలకే బహుమానాలు, కిరీటాలని వచ్చాయి. దేవుని స్తోత్రం కలుగును గాక.
పరలోకం దాకా అక్కర్లేదు. ఇంకొక ఏడాది చూడండి, భారతదేశంలో మనమే కింగ్. దేవునికి స్తోత్రం కలుగునుగా.